రుచికరమైన హోటల్ స్టైల్ సాంబార్ ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిరి స్టైల్స్ అండ్ వ్లాగ్స్ ఛానల్. ముందుగా మనం కందిపప్పును కడిగి అందులో ఆయిల్ మరియు పసుపు కొంచెం అల్లం వేసి స్టవ్ పైన పెట్టుకోవాలి. ఇందులో మనకు నచ్చిన కూరగాయలు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే దోసకాయ మరియు బెండకాయ, ఉల్లిపాయలు, వంకాయ, టమాటాలు తీసుకొని వాటిని కట్ చేసి పెట్టుకున్నాను. అంతేకాకుండా సాంబార్లోకి కావాల్సిన చింతపండు కూడా తీసుకొని ఫ్రెష్గా కడిగి నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. ఈలోగా పప్పు సగం వరకు ఉడికి ఉంటుంది. ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కూరగాయలన్నీ ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి. మనం కూరగాయలను పప్పుతో పాటు ముందుగానే యాడ్ చేస్తే కూరగాయలు బాగా ఉడుకుతాయి, కానీ పప్పు సరిగా ఉడకదు. అందుకే పప్పు కొంత శాతం ఉడికిన తర్వాత కూరగాయలు యాడ్ చేసుకోవాలి. ఇలా అయితే పప్పు కూడా బాగా ఉడుకుతుంది. కూరగాయలు అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి అవన్నీ మంచిగా కలిసేలా కలుపుకొని మూత పెట్టి కాసేపు ఉడకనివ్వాలి. తర్వాత ఇందులో రుచికి సరిపడా కారం మరియు ఉప్పు వేసి మరొక్కసారి కలుపుకోవాలి. అలాగే ఇందులో మనం ముందుగా కడిగి నానబెట్టుకున్న చింతపండు రసం కూడా యాడ్ చేసుకొని మంచిగా ఉడకనివ్వాలి. ఈ సాంబార్ మనం మసలే టైంలో ఇందులో సాంబార్ పొడి వేసుకోవాలి. ఈలోపు మనం పోపుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసినట్లయితే వెల్లుల్లి, జీలకర్ర, కరివేపాకు. ఇప్పుడు దీనిలోకి పోపును తయారు చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి చిన్న పాత్ర పెట్టుకోవాలి. పాత్ర వేడవగానే ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేగగానే అందులో వెల్లుల్లి వేసి లైట్ గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత అందులో కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేగిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అంతే, ఫైనల్గా ఈ పోపుని సాంబార్లో కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. మీరు కూడా ఒక్కసారి నా స్టైల్లో సాంబార్ని రెడీ చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన సిరి స్టైల్స్ అండ్ వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.